మేనరిక పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పేంటి? ఈరోజైతే నేను రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక సంఘటన గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం అవేర్నెస్ కోసం అయితేనే చెప్తున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోతే, మేనరిక పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పేంటి? సో ఈ వీడియోలో నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో నేను రీసెంట్గా హైదరాబాద్ టు వైజాగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు సేమ్ నా బెర్త్ నాది లోవర్ బెర్త్. సో ఆపోజిట్ బెర్త్ వాళ్ళు ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది. వాళ్ళు చాలా సరదాగా చాలా క్యాజువల్గా ఉన్నారు. సో వాళ్ళతో అయితే సరదాగా మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఒక బాబు ఒక పాప ఇద్దరైతే ఉన్నారు. పాప ఓకే బాగానే ఉంది, సరదాగా మాట్లాడుతుంది, ఆడుతుంది, అంతా బాగానే ఉంది. బాబుని చూసినట్టయితే నాకు కొంచెం తేడాగా అనిపించింది. అంటే సరిగా నించోవట్లేదు, మాటలు సరిగా రావటం లేదు, ఏవేవో అటు ఇటు చూస్తూ ఉన్నాడు. సో నేనప్పుడైతే అతనైతే అడిగాను, సార్ ఏమైంది, బాబుకి ఏదైనా ప్రాబ్లమా అని అడిగాను. అంటే ఏం లేదు బాబు, కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్ కొంచెం స్లో బాబుకి, ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాము ఇలా చెప్పారు. సార్ ఎలా జరిగింది, ఏంటి, ఎందువల్ల అని అడిగాను. అంటే అతను చెప్పిన విషయం ఏంటంటే, ఎలా జరగడం ఏంటి బాబు, ఇది జెనెటిక్స్ వల్ల వచ్చింది, మాది మేనరికం పెళ్ళి. సో నేను మా సొంత అక్క వాళ్ళ కూతురుని అయితే చేసుకున్నాను. అప్పట్లో అయితే ఇంత అవేర్నెస్ లేదు, జస్ట్ ఎలా ప్రాబ్లం అయితే అవుతాయని తెలుసు. కాకపోతే మా ఫ్యామిలీ సైడ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ చూసుకున్నట్టయితే ఒకటో రెండో కపుల్స్కి అయితే ఇలాగా మేనరికం పెళ్ళి అయితే ప్రాబ్లమ్స్ అయ్యాయి. కానీ మిగతా వాళ్ళకి ఏం లేదు కదా, అంత ప్రాబ్లం కాకపోవచ్చు, ఆ రోజుల్లో అలా అయిపోయింది అని చెప్పారు. అవునా అని చెప్పి నేను, మరి ఎలాగా బాబు సంగతి ఎలా, మరి ఇంక ఇంతేనా అంటేనే, ఏం చేస్తాం బాబు, మా కర్మ, చూస్తూ చూస్తూ వదిలేసుకోలేం కదా, ఇంకేముంది, అలాగే మేము ఉన్నన్నాళ్ళు ఇంకా అతన్ని జాగ్రత్తగా చూసుకోవడమే, ఇలా చెప్తున్నారు అతను. ఈ పాప బాబు ఉన్నారని చెప్పాను కదా ఆ కపుల్కి. సో ఈ బాబు పెద్దవాడు అనమాట. బాబుకి అరౌండ్ 9 to 10 years ఉంటాయి. నాకు అనిపించింది ఏంటంటే, అప్పుడు నేను అడిగా, సార్ ఎందుకు సార్ ఇలాగా, మీరు చూస్తే బాగా ఎడ్యుకేటెడ్లా కనిపిస్తున్నారు, అలా ఎలా ఒప్పేసుకున్నారు, ఆ టైంలో మీకు అవగాహన లేదా లేకపోతే ఇంకేంటి అని అడిగితే, ఆ రోజుల్లో ఏముంది బాబు, పేరెంట్స్ ఎలా చెప్తే అలా, వాళ్ళకి ఎదురు చెప్పి ఇంకేం మాట్లాడుతాం చెప్పు, ఇలా జరుగుతుందని చెప్పినా సరే వాళ్ళు వీళ్ళని ఆ ఎగ్జాంపుల్ చూపించి వాళ్ళకి ఏం అవ్వలేదు, వీళ్ళకి అవ్వలేదు కదా అని చెప్పి అలా ఒప్పించారు. అలాగైతే అయిపోయింది. ఇప్పుడు మాకు ఇంకా లైఫ్ లాంగ్ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవడమే, అంతకుమించి మేము చేసేది ఏం లేదు, అలా బాధపడుతూ ఇలా నాతో చెప్తున్నాడు. అప్పట్లో అలా జరిగిపోయాయి, కానీ ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయాయి. ఇలా మేనరిక పెళ్ళిళ్ళు అనేవి ఇప్పుడైతే మ్యాక్సిమం అందరూ పేరెంట్స్ కాకపోయినా వాళ్ళ చిల్డ్రన్స్ బాగా ఎడ్యుకేటెడ్ కదా, సో అంతా తెలుసున్న వాళ్ళే కదా, సో అవేర్నెస్ కూడా బాగా పెరిగింది ఈ విషయంలో. సో ఎవరైతే ఇలాంటి రిస్క్స్ అయితే తీసుకోవటం లేదు అని అయితే చెప్పాడు. అతన్ని అలా చూసిన తర్వాత అయితే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇటువంటి అంటే కొంచెం డిఫరెంట్గా ఏదైనా లోపం ఉన్నట్టు గమనించాను అనుకో చిల్డ్రన్స్లో, అది ఎందువల్ల అని తెలుసుకోవాలన్న కుతూహలం అయితే నాలో పెరిగింది. సో తర్వాత
ఒక 2-3 కేసెస్ అయితే అలా చూశాను. మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, అలా అలా దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు. సో ఏమిటా అని అడిగితే మ్యాక్సిమం ఇదే రీజన్, మేనరకం పెళ్ళిళ్ళ వల్ల ఇలా జరిగింది, ఇలాంటి రీజన్స్. ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. తర్వాత నేనైతే నా ఓన్గా కొంచెం చిన్న రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను. మీరు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాగా కన్సెంటేనియస్ మ్యారేజెస్ అంటే బ్లడ్ రిలేషన్ మ్యారేజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, మీరు ఫస్ట్ చేయాల్సిన విషయం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చేస్తారంట. సో వీటి ద్వారాగా అబ్బాయి అమ్మాయి జీన్స్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, సో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే పుట్టబోయే చిల్డ్రన్స్కి ఎంతవరకు రిస్క్ ఉంది, సో ఎట్లాంటి జెనెటిక్ డిజార్డర్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, ఇవన్నీ అయితే తెలుస్తాయి. సో ఒకవేళ డాక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, దీనివల్ల చిల్డ్రన్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మాత్రం అటువంటి మ్యారేజెస్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే వన్స్ చిల్డ్రన్కి బర్త్ ఇచ్చిన తర్వాత కష్టమైన నష్టమైన వాళ్ళని చూసుకోవాల్సిందే. చూస్తూ వాళ్ళని వదిలేసుకోలేము, అలాగని జీవితాంతం వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండలేము. ఈ టెస్ట్లు అండ్ ఎంతవరకు రిస్క్ జరుగుతుంది, ఇవన్నీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి బిఫోర్ ద మ్యారేజ్కి ముందే ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు కాకుండా జస్ట్ ఫర్ సేఫ్టీ అనుకొని లైఫ్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకుండా ముందు జాగ్రత్తగా నార్మల్గా అయితే టెస్ట్ చేయించుకోండి. ఇఫ్ ద రిజల్ట్ ఆర్ గుడ్, ఓకే, యూ కెన్ ప్రొసీడ్ విత్ ద మ్యారేజ్. అంత వాళ్ళే కదా, దగ్గర ఉంటే బాగుంటారు, లేదా ఆస్తిపరులు, మామ ఆస్తిపడు, మామకి ఆస్తి ఎక్కువ ఉంది, అత్త వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంది, ఇలా కక్కుర్తిపడి మాత్రం లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి. ఓకేనా? మీరు ఆలోచించండి, ఎంత దుర్బలంగా ఉంటుందో చూడండి. ఫిజికల్లీ మెంటల్లీ డిజార్డర్ ఉన్న చిల్డ్రన్స్ని జీవితాంతం మీరు పోషించి అట్లానే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటుంటే ఎంత కష్టం అది, ఎంత సఫర్ అవుతారు మీరు. చిల్డ్రన్స్ ఎదిగి మిమ్మల్ని చూసుకోవాలనే కదా ఏ పేరెంట్స్ అయినా కోరుకునేది. వాళ్ళ వల్ల ఏమీ యూజ్ లేదు, వాళ్ళకే యూజ్ లేదు అని తెలిసి కూడా వాళ్ళని వదిలేసుకోలేక లైఫ్ లాంగ్ వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి. సో మీరు ఇట్లాంటి మేనర్కు పెళ్ళిళ్ళు మాత్రం చేసే ముందు ఇవన్నీ అయితే కన్సిడర్ చేసుకోండి. రిస్క్ ఎంతో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తెలుసుకొని తర్వాత మిగతా పనులన్నీ చూసుకోండి. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు చేసేది ఏముండదు. ఓకేనా? ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు డీటెయిల్గా కావాలంటే యూట్యూబ్లో చాలానే వీడియోస్ ఉంటాయి వీటికి సంబంధించి, అవైతే చూడండి. నేను పర్సనల్గా చూశాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.